హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కాటన్ సారీ బ్లౌజ్ డిజైన్‌ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ స్క్రీన్‌లో అయితే మెన్షన్ చేస్తున్నాను. ఆల్రెడీ లైనింగ్ క్లాత్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా కలిపి బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. ఇక్కడ 3 ఇంచెస్ వెడల్పులో నెక్ విడ్త్ అయితే తీసుకున్నాను. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా బాక్స్‌ని అయితే డ్రా చేసి ఈ బాక్స్‌లో రౌండ్ నెక్‌ని అయితే డ్రా చేస్తున్నాను. సింపుల్‌గా, ఈజీగా ఎవరైనా స్టిచ్చింగ్ చేసేయగలిగే బ్లౌజ్ డిజైన్ అన్నమాట ఇది. కొంచెం సింపుల్ డిజైన్‌ని స్టిచ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ డిజైన్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్‌ని లైనింగ్ క్లాత్‌ని కూడా కలిపి ఐరన్ చేసేసాననమాట. ఈ క్యాన్వాస్ పేపర్‌కి ఒకవైపు షైనింగ్ ఉంటుంది కదా! ఆ షైనింగ్ ఉన్న వైపు చెక్ చేసుకొని లైనింగ్ క్లాత్‌కి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఐరన్ చేసేసిన తర్వాత చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ డిజైన్‌ని మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేసేసి చిన్నగా కటింగ్ చేసుకోవాలనమాట. అలానే బ్యాక్ పార్ట్‌ని ఈ నెక్ డిజైన్‌ని కూడా కలిపి లూజ్‌గా ఫస్ట్ ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాను మిడిల్‌లో. తర్వాత నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ స్టిచెస్ వేసేసుకున్న తర్వాత మనకి నెక్ మిడిల్‌లో ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్లాత్ మొత్తం కంప్లీట్‌గా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ డిజైన్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకొని పైన ఇంకొకసారి స్టిచెస్ వేసుకోవాలనమాట. ఇదొచ్చేసి నేను కాటన్ క్లాత్‌తో స్టిచ్చింగ్ చేస్తున్నాను డిజైన్ మొత్తం. కాటన్ క్లాత్‌తో స్టిచ్చింగ్ చేయడం మనకు కొంచెం ఈజీగానే ఉంటుంది. సిల్క్ గానీ, జార్జెట్ కానీ, ఇంక మనకి కొంచెం స్మూత్‌గా ఉన్న క్లాత్స్ అయితే గనక డిజైన్ స్టిచ్చింగ్ చేయడం బిగినర్స్‌కి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కాటన్ క్లాత్ అయితే ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. అలానే రా సిల్కైనా సరే మనకి కొంచెం ఈజీగానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ దగ్గర పట్టీ కోసం అని చెప్పేసి క్లాత్‌ని ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నడుము దగ్గర స్టిచెస్ వేసేసుకొని పైన ఇంకొకసారి స్క్రీన్‌లో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. నడుము దగ్గరొచ్చేసి లూజ్‌గా ఒక స్టిచ్చింగ్ వేస్తున్నాననమాట. మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచెస్‌నయితే రిమూవ్ చేసేయాల్సుంటుంది. 2 సైడ్స్ కూడా డాట్స్‌ని వేసేసుకున్న తర్వాత ఈ డాట్స్ 2 కూడా ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకొని 2 సైడ్స్ డాట్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి 2.5 ఇంచు పొడవు వెడల్పు ఉన్న క్లాత్‌ని తీసేసుకొని ఇక్కడ నేను గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్‌లో తీసుకున్నాను. ఈ 2 క్లాత్‌లు కూడా స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా ట్రయాంగిల్‌లో స్టిచ్ చేసేసుకోవాల్సుంటుందనమాట. మనకి నెక్ చుట్టూ ఎన్ని పీసెస్ అయితే అవసరమవుతాయి అన్నీ కూడా స్టిచ్ చేసి పెట్టుకోవాలి. ఇలా కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా స్క్రీన్‌లో చూపించిన విధంగా ఒక్కొక్క పీస్‌కి ఒక పావు ఇంచ్ అయితే గ్యాప్ ఉంచేసి స్టిచ్ చేసుకోవాలనమాట. మరీ దగ్గరగా స్టిచ్చింగ్ చేసేసుకున్న మనం ఈ డిజైన్‌లో బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేస్తాం కదా! బీడ్స్ అన్నీ కూడా దగ్గరగా కనిపిస్తాయి. అందుకే నేను ఒక పావు ఇంచ్ అయితే గ్యాప్ ఉంచేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు కొంచెం దగ్గరగా కావాలనుకుంటే దగ్గరగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్‌గా మనకి ఇదొచ్చేసి 2 సైడ్స్‌లో స్టిచ్చింగ్ చేయాల్సుంటుందనమాట. అంటే రివర్స్‌లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. అందు గురించి అని చెప్పేసి నేను ఫస్ట్ వన్ సైడ్‌కైతే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. నెక్ మిడిల్‌లో ఈ విధంగా చిన్నగా లైన్‌నయితే మార్కింగ్ చేసేసుకొని, ఈ లైన్ దగ్గర నుంచి కనిపిస్తుంది కదా డిజైన్‌ని ఫస్ట్ యువతల వైపు స్టిచ్ చేసుకొని, తర్వాత రివర్స్‌లో అవతల వైపు స్టిచ్చింగ్ చేసుకోవాల్సుంటుంది. ఫస్ట్ అయితే ఇది జరిగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను మిడిల్‌లో లూజ్‌గా ఉన్న స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఈ లూజ్ స్టిచ్చింగ్‌ని మనం బీడ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు రిమూవ్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు 2 సైడ్స్ కూడా స్క్రీన్‌లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసేసుకొని, డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎక్స్‌ట్రాగా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్‌ని కటింగ్ చేసేసుకోవాలనమాట. ఇలా వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్నారు కదా! ఇప్పుడు దీని చివర ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్‌ని ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. మీకింకా డిజైన్ కొంచెం సన్నగా రావాలనుకుంటే గనక స్టిచెస్ ఇంకొంచెం దగ్గరగా వేసుకోండి. దగ్గరగా వేసుకుంటే గనక డిజైన్ వెడల్పు అనేది కొంచెం తగ్గుతుందనమాట. ఇలా ఫస్ట్ అయితే వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం రెండో సైడ్ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్‌లో స్క్రీన్‌లో కనిపిస్తుంది కదా! ఈ విధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా నెక్ చుట్టూ కూడా ఈ పీసెస్ అన్నీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కానీ బిగినర్స్‌కైతే అంత ఈజీగా ఉండదని చెప్పేసి, ఈజీగా ఉండాలని చెప్పేసి నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాననమాట. నార్మల్‌గా అయితే మనం నెక్ చుట్టూ కూడా ఒక్కొక్క పీస్‌ని ఉంచేసి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. బిగినర్స్ కోసం అని చెప్పేసి ఈ పీసెస్ అన్నీ కూడా ఈక్వల్‌గా ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. 2 సెట్స్ కూడా ఈక్వల్‌గా రావాలి మనకి. ఒక సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా జాగ్రత్తగా 2 సెట్స్ ఈక్వల్‌గా వచ్చేలాగా స్టిచెస్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డిజైన్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు పైపింగ్ కోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ వెడల్పున్న
క్రాస్‌గా కటింగ్ చేసిన క్లాత్‌ని తీసుకొని వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. నెక్ చుట్టూ కూడా పైపింగ్‌ని ఈక్వల్‌గా స్టిచ్ చేసుకోవాలనమాట. పైపింగ్ మీకు అంత ఈక్వల్‌గా రాదనుకుంటే గనక థ్రెడ్ పైపింగ్ అయితే చేసేసుకోండి. థ్రెడ్ పైపింగ్ అయితే ఈజీగా ఉంటుంది. అలానే మీకు స్టిచ్చింగ్ కూడా కొంచెం సింపుల్‌గా ఉంటుంది. ఒకవేళ దీనికి థ్రెడ్ పైపింగ్ చేసుకుంటే గనక నెక్ చుట్టూ 2 సైడ్స్ కూడా లేస్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఫస్ట్ ఛానెల్‌లో మాక్సిమం కొంచెం హెవీగా ఉన్న బ్లౌజ్ డిజైన్స్‌ని స్టిచ్చింగ్ చేస్తున్నానండి. సింపుల్‌గా ఉన్న డిజైన్స్‌ని చూపించమని అడుగుతున్నారు. అవైతే మన సెకండ్ ఛానెల్‌లో స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక మన ఛానల్ డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇచ్చాను. లింక్‌ని క్లిక్ చేస్తే గనక డైరెక్ట్‌గా మన సెకండ్ ఛానెల్‌లోనికి వెళ్ళిపోతుంది. అలాగే మన ఛానల్స్‌కి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా లింక్స్ అయితే ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్ ప్రొఫైల్ గాని, పేజ్ గాని వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఆ లింక్‌ని క్లిక్ చేసి వాటిని కూడా ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఇక్కడొచ్చేసి కొంచెం మీడియం సైజ్‌లో ఉన్న లేస్‌ని తీసుకొని నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఇలా కంప్లీట్‌గా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ డోరీ థ్రెడ్ కోసం అని చెప్పేసి ఇక్కడ 1 ½ ఇంచు వెడల్పున క్రాస్‌గా కటింగ్ చేసిన క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా ఒక పావు ఇంచు గ్యాప్ ఉండేలాగా స్టిచ్చింగ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని అవతల వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలనమాట. స్ట్రెయిట్‌గా ఉన్న పీస్‌తో అయినా సరే మనం ఈ డిజైన్‌ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. డోరీ థ్రెడ్ కోసం కదా! అందు గురించి అని చెప్పేసి ఒక 1 ఇంచ్ పొడవులో అయితే ఈ పీసెస్ అన్నీ కటింగ్ చేసుకున్నాను. నెక్ చుట్టూ మనకి ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయో అన్ని పీసెస్‌ని కూడా ఈ విధంగా కటింగ్ చేసేసుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్‌ని మాత్రం క్లిక్‌లో ఉంచుకోండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. ఇక్కడ నెక్ దగ్గర స్టార్టింగ్ ఒక 2.5 ఇంచ్ వరకు కూడా లీవ్ చేసేసాననమాట. మనకి డోరీ థ్రెడ్ కోసం అని చెప్పేసి 2.5 ఇంచ్ లీవ్ చేసేసి 2 సైడ్స్ ఒక 2.5 ఇంచులు లీవ్ చేసేసి స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్‌లో బ్లౌజ్ డిజైన్స్‌తో పాటు స్లీవ్ డిజైన్ కూడా స్టిచ్చింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక మన ఛానల్ ప్లేలిస్ట్‌లోనికి వెళ్లి చెక్ చేసుకుంటే మీకు బ్లౌజ్ స్లీవ్ డిజైన్ కూడా ఈజీగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించాను. అలానే ఫ్యాబ్రిక్ తోటి బ్లౌజ్ హ్యాంగింగ్స్‌ని కూడా స్టిచ్చింగ్ చేశాననమాట. ఇక్కడ బీడ్స్ స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి మనం లూజ్‌గా వేసుకున్న స్టిచ్చింగ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసాను. ఇక్కడ నేనొచ్చేసి స్మాల్ సైజ్ బీడ్స్‌ని అయితే స్టిచ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం మీడియంలో ఉన్న బీడ్స్‌ని అయినా సరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా చుట్టూ కూడా కంప్లీట్‌గా బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి మిడిల్‌లో చిన్న ఫ్లవర్ లాగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్లవర్ కోసం అని చెప్పేసి మనం ఆల్రెడీ ఇందాక స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా! ట్రయాంగిల్ పీసెస్. ఈ పీసెస్ అన్నింటిని కూడా ఇట్లా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఫ్లవర్‌కొచ్చేసి నేను ఇక్కడ 6 పీసెస్‌ని అయితే తీసుకున్నాను. మీకు కొంచెం ఫ్లవర్ చిన్నగా ఉండాలనుకుంటే గనుక 5 పీసెస్‌తో స్టిచ్ చేసుకుంటే కొంచెం ఫ్లవర్ చిన్నగా వస్తుంది. నేనైతే 6 పీసెస్ తోటి ఫ్లవర్‌ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫ్లవర్‌ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మిడిల్‌లో వచ్చేసి కొంచెం బిగ్ సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని అయితే తీసుకున్నాను. ప్రతి బ్లౌజ్‌కి మీరు బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేస్తున్నారంటున్నారు. బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే గనక మీరు బీడ్స్‌ని అయితే లీవ్ చేసేసేయండి. ఇలాంటి వాటి మిడిల్‌లో బటన్‌ని స్టిచ్ చేసేసుకున్న గ్రీన్ కలర్ బటన్‌ని స్టిచ్ చేసినా సరే కొంచెం లుక్ మాత్రం మనకి నీట్‌గానే ఉంటుంది. ఇలా మిడిల్‌లో ఒక బీడ్‌ని స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా చిన్న చిన్న బీడ్స్, స్మాల్ బీడ్స్ ఉంటాయి కదా! మనం నెక్ డిజైన్ చుట్టూ స్టిచ్ చేసినవి. వాటిని దీని చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది మనకి ఫ్లవరు. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలానే వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే సింపుల్ డిజైన్స్ కావాలనుకుంటే గనక మన సెకండ్ ఛానల్‌ని ఫాలో చేయండి. డైలీ దానిలో కూడా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. మన ఫస్ట్ ఛానల్‌లో అయితే డైలీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. కంప్లీట్‌గా ఫ్లవర్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఈ ఫ్లవర్ కింద హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి ఈ ఫ్లవర్ కోసం ఏదైతే లీవ్స్‌ని యూజ్ చేసామో వాటిని హ్యాంగింగ్స్ కోసం కూడా యూజ్ చేస్తున్నాననమాట. ఇట్లా చివరి 2 కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ క్లాత్‌ని తీసుకొని దీనిపైన క్యాప్ లాగా స్టిచ్ చేసేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి స్మాల్ సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని అయితే తీసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి డిజైన్ చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఎవరికైనా వీడియో నచ్చితే గనక లైక్ చేయడంతో పాటు షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్‌ని డైలీ ఫాలో అయ్యేవాళ్ళు ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే గనక ఒకసారి ఛానల్ అన్‌సబ్స్క్రైబ్ చేసి తిరిగి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.